ప్రభునందు ప్రియమైనటువంటి నా యొక్క ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. ఒక చిన్న వచనాన్ని ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చదివితే అక్కడ సామెతల గ్రంథకర్త అయిన సొలొమోను గారు ఒక చక్కటి మాట చెప్పారు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనదైనప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయును అనేటువంటి మాట సొలొమోను గారు తెలియజేస్తున్నారు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు. సో అంటే మన ప్రవర్తన ఎప్పుడైతే దేవునికి ప్రీతికరమైనదిగా, అంటే దేవుడు ఎప్పుడైతే మన ప్రవర్తన చూసి ఇష్టపడతాడో, ఎప్పుడైతే మన ప్రవర్తన చూసి దేవుడు సంతోషిస్తాడో, ఎప్పుడైతే మన ప్రవర్తన దేవునికి అనుకూలమైనదిగా ఉంటుందో, ఖచ్చితంగా అటువంటి వారి ప్రవర్తన చూసి అటువారికి ఎవరైనా శత్రువులు ఉంటే ఆ శత్రువులను సహా అతనికి మిత్రులుగా చేస్తాడు, అంటే అతన్ని ప్రేమించే వారినిగా చేస్తాడు అనేటువంటి మాట సొలొమోను గారు తన గ్రంథంలో సామెతలో చెప్పారు. నిజమే కదండి. ఈరోజు మనకు ఇష్టమైన వారిని మనం ప్రేమిస్తుంటాం, మనకి ఇష్టమైన వారితోనే మనం స్నేహం చేస్తుంటాం, మనకిష్టం లేని వారిని మనము దూషిస్తూ ఉంటాము, హేళన చేస్తూ ఉంటాము, అవమానిస్తూ ఉంటాము. సో అటువంటి ప్రవర్తన అనేది దేవునికి ఇష్టమైనది కాదు. అటువంటి ప్రవర్తన దేవునికి ఇష్టమైనది కాదు. ఎందుకంటే ఈ సమస్త మానవ జాతి కూడా దేవుడు కలుగజేసింది. ఈ మానవ జాతి, భూమి మీద ఉన్న మానవ జాతి అంతటిని కూడా దేవుడు కలుగజేశారు. ఇందులో ఒక జాతిని మరొకరు కలుగజేశారనో, మరొక జాతిని మరొకరు కలుగజేశారనో లేదు. అందరినీ కూడా దేవుడు కలుగజేశాడు. సో మనకున్నటువంటి ద్వేషాలు, కోపాలు, మత్సరము, ఇటువంటి వాటి వలన మనము శత్రుత్వం అనేది పెంచుకుంటూ వచ్చాము. సో దానివలన ఈరోజు మనము కొందరిని ప్రేమిస్తూ ఉంటాము, కొందరిని ద్వేషిస్తూ ఉంటాము, కొందరితో స్నేహం కలిగి ఉంటాము. అంటే మన తప్పిదాల వలన, మనం చేసేటువంటి పనుల వలన మనము మనుషుల మధ్య భేదాభిప్రాయాలు అనేవి వస్తున్నాయి. అలా కాకుండా అందరితో మనము సఖ్యత కలిగి ఉంటే, రోమపత్రికలో పౌలు గారు ఒక మాట అంటారు. 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయము 18వ వచనం, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండడి. సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానము. సమస్త మనుషులతో, కొందరితోనో నీకు ఇష్టమైన వారితోనో అని కాదు, సమస్త మనుషులతో మనము సమాధానముగా ఉండాలి. ఎందుకంటే దేవుని నీతి నెరవేర్చాలి అంటే భూమి మీద మనం అందరితో కూడా సఖ్యత కలిగి ఉండాలి. సువార్త అనేది అందరికీ చేరాలి. నాకు నచ్చిన వారికే నేను సువార్త చేయాలి, నాకు నచ్చిన వారికే నేను దేవుని మాటలు చెప్పాలి, నాకు నచ్చిన వారితోటే నేను దేవుని సేవ చేస్తాను అనేది కాదు. దేవుని దగ్గరకు అందరూ రావాలంటే మనం అందరినీ ప్రేమించాలి, అందరితో మనం సమాధానంగా ఉండాలి, అందరితో మనం ఐక్యత కలిగి ఉండాలి, అందరితో మనము స్నేహభావం కలిగి ఉండాలి. అదే అంటున్నాడు సొలొమోను, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనదైతే ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులనుగా చేయును. సో కాబట్టి దేవుడు మనపైన ఉంచిన బాధ్యతను మనం నెరవేర్చే విధంగా అందరితో మనము సమాధానము కలిగి, సఖ్యత కలిగి, అందరినీ ప్రేమించుకుంటూ దేవుని నీతి నెరవేర్చే విధంగా మనము ముందుకు కొనసాగుదాం. అందరికీ కూడా నా యొక్క వందనములు.